హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి వర్షాలు పడుతున్నాయి కదండి. బాగానే వర్షాలు పడుతున్నాయి, బాగా పడుతున్నాయి, బాగానే కాదు బాగా పడుతున్నాయి. అయితే నర్సరీకి వెళ్ళి నేను నర్సరీ మేళాకి వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నాను. అవి రీపాట్ చేసుకోవడానికి అసలు గ్యాపే దొరకట్లేదు. కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదండి, ఆ మొక్కలు అలాగే ఉన్నాయి. అయితే వీడియో వచ్చేసి ఈరోజు గార్డెన్లో కొన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయండి. వాటిని కోసుకోవడానికి కూడా అవ్వట్లేదు. రోజు ఈవినింగ్ కాగానే నేను ఈవినింగ్ గార్డెన్లోకి వెళ్ళే టైంకి మంచిగా వర్షాలు పడుతున్నాయి, వెళ్ళడానికి అవ్వట్లేదు. ఈరోజు కొద్దిగా గ్యాప్ ఇచ్చిందని పైకి వెళ్ళి చూశాను. చూడండి, కూరగాయలు అయితే బాగానే ఉన్నాయి. బెండకాయలు ఇప్పుడు తెలిసిన కూరగాయలే అయితే ఉన్నాయి మన గార్డెన్లో. అయితే ఆ లోపు కొంచెం గార్డెన్ కూడా కొంచెం ఇబ్బందిగా అయిపోయిందండి. అదిగోండి, కొన్ని కొమ్మలు ఇరిగిపోయాయి, కొన్ని కుండీలు కింద పడ్డాయి, కొన్ని పెస్ట్ వచ్చాయి. మీకు ఒకటి చూపిస్తాను, కీరా మొక్కకి జరిగిన పరిస్థితి ఏంటో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నేతి బీరకాయలు స్టార్ట్ అయ్యాయి మనకి హార్వెస్ట్కి. ఒకటి అది ముదిరిపోయినట్టు అనిపించి దాన్ని వదిలేస్తున్నాను. ఇంకా నేతి బీర మొక్క అయితే చాలా మంచిగా ఎదుగుతుంది. చూడండి, వంకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలతోనైతే నిండిపోయింది. అయితే చూడండి, ఇక్కడ కీరా మొక్క, కీరాలు మంచిగా వస్తున్నాయండి. తెంపినప్పుడల్లా 3-4 కీరాలు అయితే తెంపుకుంటున్నా. చూడండి, ఇది ఫ్లైస్. చూడండి, ప్రతి తీగ దగ్గర మనకి ప్రతి ఆకు దగ్గర కీరాలు అయితే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇదిగో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కీరాని అది ఫ్లై అటాక్ చేస్తుంది. అయితే ఫ్లై ట్రాప్స్ పెట్టుకున్నా నో యూజ్ అండి. అందుకనే నేనైతే దాన్ని కీరా మొక్కని, చాలా కీరాలు ఉన్నాయని చెప్పి నేను క్లాత్తోనైతే కవర్ చేశాను. చూడాలి ఇదేమన్నా ఎఫెక్టివ్గా ఉంటే నేను బ్యాగులు, కాటన్ క్లాత్తో బ్యాగులు అయితే కుట్టుకుంటాను. ఓకే, చూద్దాం అదండి, హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఇదిగోండి, ఇలా క్లాత్తోనైతే కవర్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, ఇది మన క్యాప్సికమ్ మొక్కలండి. క్యాప్సికమ్ మొక్కలు అయితే మంచిగా వస్తున్నాయి, దానికి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. చూడండి, ఇది టమాటా మొక్క వానలకి చూడండి మొత్తం సాయిల్ అంతా కిందికి దిగిపోయి కింది నుంచి వెళ్ళిపోతుంది కదండి. ఎనర్జీ అంతా పోయి పైకి వేర్లు అయితే పైకి వచ్చాయి. దాన్ని మనం సాయిల్తో కవర్ చేసుకోవాలి. ఓకే అండి, ఇది హార్వెస్ట్ వీడియో చూసేయండి. ఇంకా ఇదిగోండి, కొంచెం పొన్నగంటి కూర, కరివేపాకు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.